హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్గా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. దీనిలో హాఫ్ కేజీ చికెన్ కడిగి పెట్టి తీసేసుకోండి. కడిగేటప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని కడుక్కుంటే చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న హాఫ్ కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ తీసేసుకోండి. సాల్ట్ తీసుకున్నాక అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా తీసేసుకోండి. పసుపు తీసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం. మీకు ఇంకా స్పైసీగా ఉండాలంటే ఇంకో స్పూన్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న వాటిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచేసుకొని వేసుకోండి. వీటన్నిటిని కలుపుకుంటూ మంచిగా ముక్కలకు పట్టేలా మసాలా అంతా కలుపుకోండి. ఇలా ముక్కలన్నిటికీ మసాలా పట్టే విధంగా ఒక 5 మినిట్స్ వరకు మసాజ్లా చేయండి. ఇలా మసాజ్లా చేసుకొని ఈ ముక్కలు అనేవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల ముక్క పచ్చగుండుకున్న ఉప్పు, కారం మంచిగా ముక్కకు పట్టడం వల్ల చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. అలా చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వద్దాం. అదే ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం వేడైనాక ఇందులోనే కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రైలో జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం రెడ్ కలర్లో అంత ఫ్రై అయినాక ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టేసుకోండి. ఇదే ఆయిల్లో 3 పచ్చిమిరపకాయలు సన్నంగా చీల్చుకొని వేసేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక దీనిలోనే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసేసి మంచిగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదంతా కలుపుకుంటే చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు అనేవి సాల్ట్ వేసుకొని కలుపుకుంటే వేగంగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా ముందుగా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ని ఇందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ అనేది ముక్క విడిపోకుండా లో టు మీడియంలో మాత్రమే ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఈ చికెన్ అనేది ఉడికించుకోండి. ఈ చికెన్లో వాటర్ అంతా పోయి మంచిగా ముక్క అనేది ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ అనేది మూత పెట్టి 2-3 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసుకొని కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. అలా ముక్కలు విడిపోకుండా ఉండాలంటే ఇలాంటి స్పూన్ వాడండి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయ్యింది. ఇందులోనే మనం ముందు కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేసుకోండి. చికెన్ ఫ్రైకి అనేది కరివేపాకు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. అందువలన కొత్తిమీర కన్నా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోన దీన్ని 2-3 మినిట్స్ కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా చికెన్ ఫ్రై ఉందో. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి నా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.